హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. అందరికీ నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఉండే పొంగలి, అమ్మవారికి ప్రసాదానికి పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కాకుండా పంచామృతం కూడా తయారు చేశానండి. మామూలు మనం రెగ్యులర్ చేసుకునే పంచామృతమే కొద్ది వెరైటీగా చేశాను అనమాట. ఈ పొంగలికి మనం మసూర్ దాల్ వాడుతున్నామండి. మామూలుగా పెసరపప్పు వాడతాం, అది కాకుండా మసూర్ దాల్తో చేస్తున్నాం. అది ఎలా అంటే, ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించి అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసామండి. నేను ఇక్కడ దేశీ గీ వాడుతున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి బాగా కాగంగానే జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం వేగనివ్వండి. ఇష్టం ఉన్న వాళ్ళు క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. ప్రసాదం కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్లో ఆనియన్స్ ఏమి వేయటం లేదండి. విడిగా చేసుకున్నట్టయితే మీరు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా పెసరపప్పు వాడతామండి, అంటే మూంగ్ దాల్ వాడతాము. ఒకసారి ఈ మసూర్ దాల్ని కూడా వాడి చేసి చూడండి. మసూర్ దాల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ అండి. మసూర్ దాల్ వాడుకోవడం కూడా అవసరం, మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. జీలకర్ర కొద్దిగా బాగా కాగిన తర్వాత ఒక స్పూను సన్నగా తరుక్కున్న మన జింజర్ వేసానండి, అంటే అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు పొడవుగా తరిగి వేసానండి. అవి కొద్దిగా వేగంగానే టొమాటోస్, 2 టమోటాలు, కొద్దిగా గ్రీన్ పీస్ వేసి, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు, సన్నగా తరిగిన బీన్స్. అవి నేను ప్రస్తుతానికి 2 వేసి చేస్తున్నాను. ఆ 2 కొద్దిగా బాగా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మసూర్ దాల్ 1 కప్పు తీసుకొని, అంటే నేను 5 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో మసూర్ దాల్ తీసుకున్నానండి. బాగా కడిగేసేసి వాటిని వేసి వేయిస్తున్నాను. వేసేసి అవి కొద్దిగా ఉడకడానికి మూత పెట్టి ఉడికించండి. ఒక 2 నిమిషాలు చాలండి. అది తీసేసి దాంట్లో 5 స్పూన్ల మసూర్ దాల్ తీసుకున్నాం కదా, 2.5 స్పూన్ బిగ్ స్పూన్, అంటే హాఫ్ క్వాంటిటీ రైస్ అనమాట, తీసుకొని బాగా కడిగి పెట్టుకొని, మామూలు మన సోనా మసూరే, పప్పుకి హాఫ్ క్వాంటిటీ రైస్ చాలండి. అవి కూడా వేసేసి కలిపేసేసి, అంటే 1.5 కప్పు అయినాయి 2 కలిపి కదా, 3.5 వాటర్ వేసానండి. మామూలుగా మనం పొంగల్కి కొద్దిగా ఎక్కువ నీళ్ళే వేసుకుంటాం కదా, గుజ్జుగా రావడానికి, పొడిగా ఉండకుండా కొద్దిగా మెత్తగా దగ్గరగా ఉంటుంది కదా, అందుకోసమని 3.5 కప్పు వాటర్ పోసేసి ఒక 2 స్పూన్ల పాలు వేసానండి. పాలు వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది, మంచి టేస్ట్ ఎన్హాన్సర్ మాత్రం బాగా ఎన్హాన్స్ అవుతుందండి. వేసేసి సన్న సెగలో పెట్టి మామూలుగా మనం అన్నం ఉడికించుకున్నట్టుగా ఉడికించుకోవడమేనండి. చూసారా ఎంతో బాగా మెత్తగా అయిపోయింది. విడిగా అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా టేస్ట్కి తగిన ఉప్పు, పసుపు, ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన పొంగల్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే మన మసూర్ దాల్ పొంగల్ రెడీ అయిపోయింది. మీకు ఏం డిఫరెన్స్ తెలియదండి, మసూర్ దాల్ కలరే కనపడదు, మామూలు మన పెసరపప్పు పొంగల్ లాగా ఉంటుంది. మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్టుగా మసూర్ దాల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రోటీను, ఐరన్ అన్నీ ఉన్న రిచ్ దాల్ అనమాట ఇది. అందుకని దీన్ని కూడా వారానికి ఒకసారి ఏదో విధంగా పొంగల్గా కానీ సాంబార్ వేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చూసారా, మన పొంగల్ రెడీ అయిపోయింది. నైవేద్యానికి కప్పులో తీసి పెట్టి వేసుకున్నామండి. అంతే, ఎంతో ఈజీగా ఉండే టేస్టీ మసూర్ దాల్ పొంగల్ అనమాట. అది కాకుండా నేను పంచామృతం తయారు చేశానండి. మామూలుగా మన రెగ్యులర్గా 5 ఐటమ్స్ వేసి పంచామృతం తయారు చేసుకుంటాం కదా, ఈరోజు నేను మన మఖన, అంటే లోటస్ సీడ్స్ ఉపయోగించి మామూలు మన పంచామృతంలోనే తయారు చేశాను. దీంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ అండి. వీటిని మనం నార్త్లో వాడతారు, మన వైపు వాడేది తక్కువ. వాడడానికి ట్రై చేయండి. ఒక 10 గ్రామ్స్ మఖన తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు నిండా పాలు పోసాను, ఒక 2 స్పూన్లు పెరుగు వేసాను. మామూలుగా మనం పంచామృతానికి 5 వెరైటీస్ తీసుకుంటాం కదా, అలాగే అనమాట 5 వెరైటీస్ వేసేసుకోవడమే. శాస్త్రానికి 1 స్పూను, కొద్దిగా స్పూన్ కూడా కాదండి, చాలా కొద్దిగా ఘీ వేసాను.
దాంట్లో స్వీట్నర్కి నేను చక్కెర సగం తేనె వేస్తున్నానండి. ఒకటే చక్కెర వేయను. 1 స్పూన్ చక్కెర వేసుకొని 1-2 స్పూన్ల తేనె వేస్తానన్నమాట. ఇంక దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు బాదం పప్పు అవన్నీ వేసుకోవచ్చు. బట్ పంచామృతం అంటే 5 వెరైటీస్ ఉండేదే కదా, అందుకని ఇవన్నీ తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతానండి. ఈ సంవత్సరం నేను చాలా సింపుల్గా బొమ్మల కొలువు పెట్టుకున్నానండి. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి. కంచి కామాక్షి మధుర మీనాక్షి, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ లలితే, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ లలితే. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి.